అసెంబ్లీలో తీర్మానం ఆమోదమైంది. పార్లమెంటులోనూ దీనికి సంబంధించినటువంటి బిల్లు తేవాలన్నదే ఈ రోజున ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. కాకపోతే ఒక మహిళా బిల్లు తరహాలోనే ఇది కూడా చాలా రోజులుగా పెండింగ్ పడిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పదే పదే అదే రగడ సాగిపోతూనే ఉంది. దీనికి ముగింపు ఎక్కడా, పరిష్కారం ఎక్కడా, ఇదే తేలనటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ఆర్డి విల్సన్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనతో ఉన్నారు. అలాగే సర్వేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. సర్వేశం గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, భరోసా ఇస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో రాబోతోంది, దీనికి సంబంధించిన అఖిలపక్షం తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. దీన్ని నమ్మి మందకృష్ణ మాదిగ దీక్ష విరమించడం బెటర్ అంటారు? వీళ్ళు నమ్మడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ విధంగా ఎన్నోసార్లు చెప్తూ పోతున్నారు. ఈ విధంగా వద్దాలు చెప్తూ పగం ఉన్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. రైట్. అంటే ఏబిసిడి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం గతంలోనే తీర్మానం చేసింది. అసెంబ్లీలోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వాదన చేస్తున్నారు. కరెక్టే, 3 సార్లు దీన్ని పెట్టి అసెంబ్లీ తీర్మానం వేసి చేశారు ఏకగ్రీవంగా. కానీ ఇంతవరకు దాన్ని అమలుపరిచేటువంటి విధానం వీళ్ళు చేపట్టలేదు. అంటే ఎలా ఇప్పుడు పీక మీద కత్తి పెట్టి సాగిస్తే అవుతుంది పని? కానీ 6 సంవత్సరాలు నడుస్తున్న పని ఇది. 6 సంవత్సరాలు ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు. రైట్. అంటే ఈ రోజున మందకృష్ణ మాదిగ దీక్ష చేస్తున్నారు. పక్కన దీక్ష చూసి తక్షణం ప్రభుత్వం స్పందించేసి అఖిలపక్షం తీసుకెళ్లిపోగానే పరిష్కారం అయిపోతుంది? తీసుకెళ్ళగానే కాదు, కానీ ఇది ఆ పార్లమెంట్ లో బిల్లు పెడితేనే కానీ కాదు. అంటే అప్పుడు దానికోసం ఇప్పుడు ఒక పక్కన సాగించుకుంటూ జరుగుతున్నటువంటి యాక్టివిటీ అంతా ఇట్లాగా ప్రెషర్ చేస్తున్నారు. ప్రెషర్ చేసేటువంటి సమయంలో మరొక వైపు ఉద్రిక్తతలను సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల యాక్సెప్టెన్స్ ఉండాలి, లేదా మెజారిటీ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పటికి ఇక్కడ ప్రారంభమైతే కనుక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇదే తరహా డిమాండ్లు వస్తాయన్నటువంటిది, ఇప్పటికే ఈ విధమైనటువంటి డిమాండ్లు పలు ప్రాంతాల్లో ఉన్నాయన్నది కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్తూ వచ్చింది. అలాంటప్పుడు అఖిల పక్షాన్ని తీసుకెళ్లడం ద్వారా సాధించగలిగేది ఏంటి? సాధించడం వీలు పడుతుంది. కానీ వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి ఢిల్లీలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది. చేయాలనుకుంటే వాళ్ళు తప్పనిసరి చేయగలుగుతారు. చేయలేకపోవడానికి కారణం ఏమంటారు? అది వాళ్ళకి చిత్తశుద్ధి లేక. రైట్. మీరేమంటారు? చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విధమైనటువంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశం పైన అన్ని పార్టీల ఏకాభిప్రాయం ఉంది. ఆ ఏకాభిప్రాయం మేరకే రెజల్యూషన్ జరిగింది. అయితే ఆ రెజల్యూషన్ జరిగిన నేపథ్యంలో దాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉందో ప్రతిపక్షాలు కూడా ఎంతే ఉంది. అంటే ప్రతిపక్షం ఈరోజు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆ తెలంగాణ కావాలని కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తుంది. అయితే కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేసి సరిపోద్ది కదా, మరి నాగం జనార్దన్ రెడ్డి ఒక టీం అంతా ఎందుకు వెళ్ళి రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ హల్చల్ చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ కృష్ణమాదిగ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇది అవగాహన ఉంది. ఈ అవగాహన వల్లనే సగం ఆలస్యం అవుతుంది. అసలు కృష్ణమాదిగ దీక్ష చేపట్టినప్పుడే వీళ్ళు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏంటి? ఈ ముందు కూడా వీళ్ళు కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లొచ్చు కదా. ఇది కృష్ణమాదిగ సొంత వ్యవహారం కాదు. ఇది మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు ఇచ్చిన మాట మేరకు చేశారు. మాకు సంతోషమే. అదే సందర్భంలో కృష్ణమాదిగ గారు దీక్ష చేపడితే ఈయన మాట్లాడడం, లేదా కృష్ణమాదిగ ఆందోళన చేస్తే ఈయన మాట్లాడడం, నిన్న సభ చూస్తే ఆ సభ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కౌగిలించుకుంటా ఉన్నారు ఒకరినొకరు. అంటే అది రాష్ట్రంలో చూసిన ఆ ఎక్స్పోజర్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు వ్యక్తులు ఆ సభ జరిపినట్టుగా ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళందరూ సహచరులతో నడిపినట్టుంది. అంటే యాక్చువల్ గా ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది, చేయాల్సింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ. అందులో మాకు ఇంకొక ఒపీనియన్ ఉండదు. అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా వర్గీకరణ కావాల్సిన పరిస్థితిలో ఈయన చంద్రబాబు నాయుడుతో కలుస్తాడు, అదేవిధంగా బీజేపీతో కలుస్తాడు. అసలు ఉద్యమ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కేసీఆర్ చాలా స్పష్టంగా అంటున్నాడు, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము అవగాహనకి వెళ్ళాడా చేసుకుంటాము, అవసరమైతే సోనియా గాంధీతో ఆమె ఇంటి దగ్గర చెప్పరాసి ఉంటా అన్నాడు. అది కమిట్మెంట్. మేము దాన్ని అభినందిస్తాం. ఇక్కడ మన మందకృష్ణ మాదిగ గారికి ఉన్న కమిట్మెంట్ ఏంటి? ఆయన ఎందుకు పదే బీజేపీని లేదా పదే వీళ్ళని తెలుగుదేశం పార్టీ ఇందులో కుట్ర పని ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆరోపణ. అటువంటిది ఏం లేదు. ఇంతకు ముందు క్రితం కూడా తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకుని దాన్ని రిజర్వేషన్ అందరికీ 59 కులాలకు సమానంగా పంచి ఇచ్చింది. ఆ విధంగా న్యాయం చేసింది అందుకు అన్ని కులాల వాళ్ళకు. మరి అటువంటి చేసినప్పుడు కుట్ర పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుట్ర ఇప్పుడు బాబ్లీ ఇష్యూ ఉంది.
బాబ్లీ ఇష్యూని ఆయన పోయి అక్కడ పోయి ఆందోళన చేశారు. ఒక్క నిమిషం ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ఫోన్ లైన్ లో జూపిడి ప్రభాకర్ రావు ఫోన్ లైన్ లో చదువుకున్నారు. ప్రభాకర్ రావు గారు, ఈ రోజున మందకృష్ణ మాదిగ ఆందోళనని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వర్గీకరణకు సంబంధించి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నటువంటి వాదన పితాని సత్యనారాయణ చేస్తున్నారు. మీరు దీంతో ఏకీభవిస్తున్నారా? సాయి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కళ్ళు లేని ప్రభుత్వంగా తయారైపోయింది. వీళ్ళు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అసలు పార్లమెంటే లేదు. మళ్ళా 17వ రోజు 18వ రోజు మళ్ళీ పార్లమెంట్, ఇంకొక 2-3 రోజుల్లో పార్లమెంటే పోతుంది. వీళ్ళు పోయి ఎవరిని కలుస్తారు? కలిసిన తర్వాత ఏం చేయగలుగుతారు? ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఏబీ భవన్ లో భోజనం చేసి మళ్ళీ ప్రభుత్వ ఖర్చులతో అదే విమానం వెనక్కి వస్తాను. నేను ఒక అంశాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను సాయి గారు. చెప్పండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే వ్యవహారం వెళ్ళదు. అఖిల పక్షాన్ని తీసుకుపోతావా లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే వ్యవహారం. ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఏదో మాయ చెప్పేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నేను కిరణ్ కుమార్ రెడ్డిని చాలా స్పష్టంగా చెప్పాను, ప్రతిరోజు ఒక అబ్బాయి అఖిల పక్షాన్ని పంపండియా. మీరు ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పిన మందకృష్ణ, ఆ మందకృష్ణకి వంతబారినటువంటి మిగతా ప్రతిపక్ష నాయకులు అసలు ఏ విధమైన మోరల్ రైట్ ఉంది వీళ్ళకి? ఓట్లు దాని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మారడు కాంగ్రెస్ పార్టీతో పాటు తిరిగి అది కాంగ్రెస్ పార్టీని మరలు గెలిపిస్తున్నారు అని చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చెప్పండి. నేను చెప్పేది వినమనండి. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎందుకంటే ఆయన ప్రతిసారి అట్లా వకాలతో పుచ్చుకుంటాడు. ఓకే, నేనేమన్నానంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటికి పోడు. చెప్పండి ప్రభాకర్ గారు. విల్సన్, నువ్వు నేను చెప్పేది వినమ్మా. నువ్వు చెప్పేది విన్న తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నా అభ్యంతరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన ఒక శిబిరంలో నడుస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే మోరల్ ఎథిక్స్ ఆయనకు లేవు. అదే సందర్భంలో ఇంతకుముందు చర్చలో కూడా మేము గమనించాం. అసలు వర్గీకరణకి నాకు అభ్యంతరం లేదని ఒకవైపు అంటూనే ఈ మనిషి ఈ వ్యక్తి రాష్ట్రపతి చేశాడు. చెప్పండి ప్రభాకర్ గారు. అసలు సంతకం చేశారు లేదు వర్గీకరణకి రాష్ట్రపతి ఒప్పుకున్నాడు ఆయన. ఇది హిస్టరీ. ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఇదే పరిస్థితి. మాట్లాడే వాళ్ళని మాట్లాడినెవరు సరిగా వినరు. మీ వాదన చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. నేను ఎక్కడో ఫోనింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ కట్టం వచ్చి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ వాదన చెప్పండి. ఫోన్ లో కాంగ్రెస్ పార్టీకి డిక్లేర్ చేసి తెలుసు మాణిక్య వరప్రసాద్తో సహా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి డిక్లేర్ చేసి సపోర్ట్ చేసి గెలిపించింది మాటలు నేను చెప్తున్నాను. విల్సన్ కూడా ఆయన వర్గం నుంచి ఆయన కూడా తిరిగాడు, నేను కాదనట్లేదు. రెండో అంశం ఏంటంటే అసలు మందకృష్ణ గారికి మోరల్ ఎథిక్స్ లేవు ఇక్కడ. రెండవది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక అఖిల పక్షాన్ని పంపుకుంటే పంపుకోమనండి, ఏం చేయగలుగుతారు కానీ ఏం చేయాలి, ఏం చేయలేరు. ఎథిక్స్ లేకుండా ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాము? ఆ ఎథిక్స్ ని మెయింటైన్ చేస్తే ఏదైనా మాట్లాడగలిగితే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పిన తర్వాత అసలు తీర్మానం చేయటమే శుద్ధ తప్ప. అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి మీరు ఇంకో కమిటీ తీసుకెళ్ళండి, ప్రతిరోజు ఒక అఖిల పక్షాన్ని తీసుకెళ్తున్నాం. ఇంతకుముందు తీసుకెళ్ళినప్పుడు ఏమైంది? పార్లమెంట్ లో బిల్లు పెట్టడం ద్వారా సాధ్యం కాబట్టి పార్లమెంట్ లో బిల్లు కోసం అఖిల పక్షం వెళ్లి అన్ని పార్టీల నేతలతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి వాదన చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇంత ముందు కూడా జరిగింది అదే సార్. నేను విల్సన్కి చాలా స్పష్టంగా తెలుసు. విల్సన్కి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మొత్తం తెలుసు. ఎందుకు మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే తొలి రాజ్యాంగ సవరణ ఈ దేశంలో జరిగింది రిజర్వేషన్ విధానం పైన. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు సమ్మె హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానం చేసింది. రాజ్యాంగ సవరణకి సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఈ రోజున ఇచ్చినటువంటి తీర్పుని మార్చగలిగినటువంటి సత్తా రాజ్యాంగ సవరణ ద్వారా సాధ్యం కాబట్టి రాజ్యాంగ సవరణ చేయమని అడుగుతున్నారు ప్రభాకర్ గారు. అదే ఇది మిగతా వాటికి దీనికి తేడా ఉంది. అదే వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. మిగతా రాజ్యాంగ సవరణలు
లేకపోతే ఈ షెడ్యూల్ క్యాస్ట్ రాజ్యాంగ సవరణలో అంత ఈజీ అది చేసే సబ్జెక్ట్ గా 3 పార్టీ మన ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చేయాలంటే వీళ్ళు అనుకున్నట్టుగా మిగతా ఇంతకుముందు 97 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కదా దీన్ని కూడా చేసేది కాదు. నేను ఈ రోజు మీకు చెప్తా ఉన్నాను, నిజంగా రాజ్యాంగ సవరణ చేయించుకుని వీళ్ళ రమ్మని అక్కడ మాళ్ళు ఎవరు లేరు కదా, ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఈ అఖిల పక్షాలు ఇవన్నీ కూడా మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు టైం తీసుకుని ఈ విధంగా వేస్ట్ చేయడం తప్పితే కలిసి ఐక్య ఉద్యమాలు చేసి మనం ఏం సాధించాలో దానికోసం లేకుండా ఎక్కడెక్కడో ఏదో పోటీలు పడి చేయటం కాదు. ఈ వాతావరణం నేను అసలు గందరగోళాన్ని ఎందుకు సృష్టిస్తా ఉన్నారు? ఈ ఆలోచన విధానాన్ని మానుకొని దళితుల ఐక్యత మీద నేను కోరుతా ఉన్నాను. ఉషా మెహ్రా కమిషన్ మాదిగలకు అనుకూలంగా ఇవ్వలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు అంటే ఉషా మెహ్రా కమిషన్ అనుకూలంగా ఇవ్వనప్పుడు ఉషా మెహ్రా కమిషన్ అమలు చేయమని చెప్పి ఆయన ఒప్పుకోమని చెప్పాడు. అమలు చేయడానికి ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా రిజర్వేషన్లో సింహభాగం మాలలు మాదిగలు అనిపించారు. 57 కులాల నుంచి కనీసం డక్కిలి, బైండ్లి, మోస్టిని, బుడగ జంగాల, దాసరి ఇటువంటి కులాల నుంచి కనీసం ఒక అటెండర్ ఉద్యోగం లేదు. అంటే ఈయన చెప్తున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ మేము వారసులము, బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యులు అని మేము చెప్తున్నప్పుడు అంబేద్కర్ కేవలం మాలామాదిగలు అనిపించమని రిజర్వేషన్ చెప్పాడా? అసలు మీరు చెప్తుందాన్ని సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలా? అంటే ఎంతకాలం మీరు అడ్డుకుంటారు? అంటే ఒక పక్క నీకు మందకృష్ణమాదికి మ్యాచ్ ఫిక్సింగ్ గా ఆయనేమో వర్గీకరణ కావాలని ఆందోళన చేసినప్పుడే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మిగతా బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడతారు. మిగతా టైంలో ఎప్పుడు మాట్లాడరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూడండి, తెలంగాణ కావాలి కేసీఆర్ అంటుంటే అదే సమయంలో సమాంతరంగా మిగతా రాజకీయ పార్టీలు అన్ని మాట్లాడతారు. అంటే నేనే ఉంటానంటే మా మిత్రుడు అసలు కుల వ్యవస్థ అంటే మోచులు పెంచాలా? ఇది అంటే కానీ మాలలు మాదిగ నుంచి ఇప్పటికైనా మా అన్నదమ్ముడు అయితే నువ్వు అయితే మా బాధ అర్థం చేసుకోవాలా? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఉంటాడు కృష్ణమాదికి రమ్మని చెప్పు, కృష్ణమాదికి మారుకుందా ఉంటాడు. అంటే కృష్ణమాదికి మాదిగలకి నాయకుడు, మాలకు నువ్వు నాయకుడు అనుకుంటే అసలు సమాజంలో అసలు ఈ రిజర్వేషన్ విధానం పైన, ఈ అశాస్త్రీయత పైన ఎప్పటికి నువ్వు ఆన్సర్ ఇస్తావు? ఇప్పుడు కూడా ఒక బుడగ జంగాలకి ఐఏఎస్ ఆఫీసర్ లేడు. రైట్, ఆ విషయాన్ని ప్రభాకర్ చెప్తారు. ప్రభాకర్, ఉషా మెహ్రా కమిషన్ కి సంబంధించినటువంటి నివేదికని మీరు ఆమోదించగలుగుతారా? రెండో వైపున ఈ రోజున ఉన్నటువంటి మిగతా కులాల గురించి మాట్లాడకుండా కేవలం మాలమాదిగల ప్రస్తావన మాత్రమే ఎందుకు తీసుకొస్తున్నారు? రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కులు అందాలన్నటువంటి వాదన చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాదన వీళ్ళు మళ్ళా నాకు చెప్పేసి చేస్తే కాదు. ఆ ఉషా మెహ్రా మాలా మాదిగలు స్పష్టంగా ఉన్నటువంటి ఫలాలు అనుభవించారు, మిగతా కులాలు అనుభవించలేదు. ఒప్పుకోండి. అడుగుతున్నా వాళ్ళకి నేను అంటాను, నువ్వు పొద్దాక నువ్వు బుడగ జంగాలోడికి మాల మాదిరి పక్కన పెట్టి మిగతా కులాలు రిజర్వేషన్ ఈ రోజు టీవీ ముఖ్యంగా మాట్లాడు అంటే అసలు నువ్వు ఎప్పుడు కూడా ఇతర కులాల గురించి మాట్లాడరు. చెప్పండి ప్రభాకర్, ఆలోచించారు. మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తున్నారు. కాదు సరే, మీరు ఒక చెప్పడం మెయింటైన్ చేయండి. చెప్పండి మీ వాదన మాట్లాడేటప్పుడు నువ్వు అతను అన్న మీరు మాట్లాడండి. ఇప్పుడు ఉషా మెహ్రా చాలా స్పష్టంగా మాలా మాదిగలు బాగానే ఉన్నారు, మిగతా సంగతాల విషయం దాన్ని ఆయన వాదాన్ని పూర్తిగా విన్న తర్వాత మీరు అదే యాంగిల్ లో చెప్తారు. ఆన్సర్ చెప్పండి. ఆయన ఆన్సర్ చెప్పని ఆయన చెప్పడానికి చెప్తాను. ఒక్క నిమిషం. మాల మాదిగలు బాగున్నారంటే రిజర్వేషన్ లో 15% నేను అడుగుతున్నది ఒక్క నిమిషం. ఒక్కసారి ఆయన ఆన్సర్ చెప్పని మీరు చెప్పండి ప్రభాకర్ గారు. ఎందుకంత తొందర వెళ్తే నీకు ఎందుకంత తొందరగా మాట చెప్పండి. ఒక్క నిమిషం. పదే పదే అబద్ధాలు చెప్తే చెప్పండి ప్రభాకర్ గారు. ఉషా మెహ్రా తన రిపోర్ట్ లో మిగతా కులాలు వెనకబడి ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు నువ్వు నేను ఇద్దరు వాగుదాం. మిగతా గ్రామాల్లో ఉన్న కూలి చేసుకున్నవాడు, తెలుగు మీడియంలో ఉన్నవాడు, హాస్టల్లో ఉన్నవాడు, రేషన్ కార్డు వాడు